నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయోలా ఉన్నత పాఠశాల యొక్క వార్షికోత్సవాన్ని రంగ్ తరంగ్ అనే పేరుతో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాఠశాల యాజమాన్యం సురేష్ శ్యామ్ సుందర్ తరపున ఘనంగా నిర్వహించారు. మొదటగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, అర్బన్ అధ్యక్షులు హరికృష్ణ, సభ్యులు రాజు, శ్రీనివాసరావు, రమణారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చక్కటి వేషధారణతో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏదైతే బోధన స్కూల్స్ ఉన్నాయో, బోధన స్కూల్స్ జిల్లాలోనే మన జిల్లాలో తెలంగాణలో ఎడ్యుకేషన్ హబ్గా తాకున్నాయి. దాంట్లో మహిళా స్కూల్ కూడా గత దశాబ్దంగా మన బోధనలో విద్యార్థులకు చదువు చెప్తూ ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ అభ్యసించి ఉన్నత విద్యలోకి వెళ్ళి వాళ్ళ జాబులు కానీ విదేశాల్లో కానీ ఉన్నారు. అలాంటి విద్యా సంస్థ ఈరోజు యాన్యువల్ డేలో సురేష్ సార్ గారు మరియు శ్యామ్ సార్ గారి సారథ్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా గర్వకారణం. ముఖ్యంగా నేను చెప్పేదంటే విద్యార్థులకు మీ తల్లిదండ్రులు చాలా బలహీన వర్గాలు కానీ పేద వర్గాల నుంచి వచ్చిన వాడు ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏదేం కోరుకుంటారంటే గవర్నమెంట్ స్కూల్ వేస్తే తీయకుండా మీకు మా ప్రైవేట్ స్కూల్స్లో పైసలు కట్టి మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. అది గుర్తుంచుకొని మీ తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముందో తెలుసుకుంటే మంచిది. కానీ స్కూల్స్కి వస్తున్నారు, పుస్తకాలు తీసుకొస్తున్నారు, చదవకుండా పడేస్తున్నారు. కానీ ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయాలి? మనం మా తల్లిదండ్రుల యొక్క లక్ష్యం ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి కనుక్కోవచ్చు. మనం పేదరికంగా పుడతాం, ఇది లేదు మన తల్లిదండ్రులకి. కానీ పేదరికాన్ని పోగొట్టడానికి, ఉన్నత విద్యించడానికి మీ స్కూల్ ఐడా స్కూల్ ఉంది. కానీ చదువుకోవడంలో మీరు ముందుకు రాకపోతే ఏ స్కూల్ కానీ టీచర్ కానీ ఏం చేయలేరు. ఎందుకంటే ఒక స్కూల్ స్థాపించడానికి, స్కూల్ నడపాలంటే అంత ఈజీ కాదు. ఒక స్కూల్ నడపాలంటే ఒక 20-30 మంది స్టాఫ్తో మరియు భగవంతుడు చూశారా ఎక్కడ చూశారు? భగవంతుడు చెప్తే వింటారా? భగవంతుడు చెప్తే, ఎందుకంటే అందరికీ మనం భూమి పైన ఉన్నామంటే ఆ భగవంతుడి వల్లనే. కాబట్టి భగవంతుడు చెప్తే విన్నారు. మరి ఆ భగవంతుడు ఎవరు తెలుసా మీకు? మనము ఈరోజు ఈ భూమి మీద ఉన్నాము అంటే ఎవరు కారణం? మన పేరెంట్స్, అంతేనే కదా? కాబట్టి మన పేరెంట్స్ మనకు భగవత్ స్వరూపులు అన్నట్టు. అదేవిధంగా వాళ్ళు మనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కని భూమి మీద పెంచారు అంటే, కని పెంచుతున్నారు అంటే ఆ భగవంతుడితో సమానం వాళ్ళు. అదేవిధంగా మనల్ని ఒక పాఠశాలకు పంపించి చదివిస్తున్నారు. మరి మనము రేపు సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి, మన యొక్క భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అని అన్ని రకాల రంగాలలో మనకు తర్ఫీదు తీస్తున్నటువంటి వాళ్ళైనటువంటి మన ఉపాధ్యాయ బృందం కూడా మనకు భగవంతుడితో సమానము. Same thrill you should feel when you open the books also. ఎలా అయితే మ్యూజిక్ వచ్చినప్పుడు మన కాళ్ళు, మన చేతులు ఆటలు మొదలు పెడతాయో,
వితౌట్ నాలెడ్జ్ మనకు తెలియకుండా ఎంజాయ్ చేస్తావు డ్యాన్స్ని. ఏ ఏ క్యాహాయని మనం డ్యాన్స్ చేస్తాం. అదేవిధంగా పుస్తకాలు ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పుస్తకాలను మీరు ఎంజాయ్ చేయగలగాల, ఆ పుస్తకాల్లో ఆనందాన్ని కొనుక్కోగలరు. వేస్తాను ఓన్లీ డ్యాన్స్ మాత్రమే చేస్తాను, పుస్తకాలు చూస్తే నాకు బోర్ వస్తుంది, పుస్తకాలు చూస్తే నాకు నిద్ర వస్తుందంటే కుదరదు. ఎందుకంటే బోధనలో ప్రైవేట్ స్కూల్ ప్రతి పిల్లవాడు కూడా రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాదు, ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచం ఎక్కడికి పోయినా కూడా సక్సెస్ అవుతున్నారు. హైదరాబాద్ అవసరం లేదు. బోధనలో ఏ స్కూల్ అయినా సరే 50 మంది పక్కనే ఉండి టీచర్లు మొత్తాన్ని కలిసి పనిచేస్తూ కమ్ టుగెదర్ కలిసి పనిచేస్తూ ఇక్కడ ప్రతి పిల్లవాడిని కూడా పట్టించుకుంటూ వాళ్ళ భవిష్యత్తే మా భవిష్యత్తు. నేను నా కొడుకు కూతురు కంటే కూడా నా దగ్గర చదివే పిల్లల్ని మేము పట్టించుకుంటాం. వారి కళ్ళల్లో ఆనందం చూస్తాం, వాళ్ళ హృదయంలో దేవుడిని చూస్తాం, వాళ్ళ మనిషిలో దేవాలయం చూస్తాం చెప్పేటువంటి గొప్ప. అందరికీ నమస్కారం. మా లోయోలా ఉన్నత పాఠశాల బోధన్ విద్యార్థులకు సంబంధించినటువంటి యాన్యువల్ డే వార్షికోత్సవ కార్యక్రమం రంగ్ తరంగ్ పేర చాలా ఉత్సాహంగా, ఘనంగా, చాలా కలర్ఫుల్గా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వార్షికోత్సవంలో మా యొక్క విద్యార్థులు ప్రదర్శిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, సంభాషణలు, వివిధ రకాల కార్యక్రమాలు మా యొక్క విద్యార్థులై ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషంతో, ఉత్సాహంతో ఇందులో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. గతంలో మా లయోలా పాఠశాల యొక్క విద్యార్థులు చదివినటువంటి విద్యార్థులు అనేక రంగాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల్లో చాలా బాగా స్థిరపడటం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, మెడికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్లుగా, రెవెన్యూ శాఖలో, పోలీసు డిపార్ట్మెంట్లో ఇలా అనేక రంగాల్లో స్థిరపడి మా యొక్క పాఠశాల యొక్క పేరుని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతుంది. దీని అంతటికీ మా యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారము, అలాగే మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారము, బోధన్ మరియు పరిసర గ్రామాల్లో ఉంటున్నటువంటి మా యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహకారం మేము ఎంబటికి మర్చిపోలేము. వాళ్ళ యొక్క సహకారము మున్ముందు రానున్న రోజుల్లో కూడా ఉన్నట్లయితే మా యొక్క పాఠశాల ఉన్నత శిఖరాలను అధిరోహించడం కాకుండా మా పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులకు కూడా చాలా బాగా ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి సహకారం జరుగుతుందని ఆశిస్తూ మా ప్రైవేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.